సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 సెలక్షన్ కమిటీల భేటీ జరిగింది. హెచ్ఆర్సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ ఎంపిక ప్రక్రియ కొనసాగడానికి భేటీ కొనసాగింది. అయితే సెలక్షన్ కమిటీల సమావేశానికి గైర్హాజరైంది బీఆర్ఎస్. కమిషన్లకు పేర్లు ఖరారు చేయబోతుంది సెలక్షన్ కమిటీలు. అయితే పేర్లను గవర్నర్కు ప్రతిపాదించబోతుంది ప్రభుత్వం. రాజ్యాంగబద్ధమైన 3 పోస్టులు ఇంకా అసలు సెలెక్ట్ అయ్యాయా కాలేదా అనేది ఉత్కంఠగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 సెలక్షన్ కమిటీలు భేటీ జరిగింది. హెచ్ఆర్సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ ఎంపిక ప్రక్రియ షురువైంది. సెలక్షన్ కమిటీల సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరైంది. కమిషన్లకు పేర్లు ఖరారు చేయనుంది సెలక్షన్ కమిటీలు. అయితే పేర్లను గవర్నర్కు ప్రతిపాదించబోతోంది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ 3 పోస్టులు ఎప్పుడు ఖరారు చేయబోతున్నారు? ఆల్రెడీ ఖరారయ్యాయా? ఎప్పటి వరకు ప్రకటన చేయబోతుంది ప్రభుత్వం? కీలకమైన సమావేశం అయితే ముగిసింది. 3 కమిషన్లకు, రాజ్యాంగబద్ధమైన కమిషన్లకు ఏర్పాటు చేయాల్సిన చైర్మన్లు అట్లాగే మెంబర్లకు సంబంధించి అయితే సమావేశం ముగిసింది. ఎల్ఓపిగా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా కేసీఆర్ కూడా ఈ సమావేశానికి సంబంధించి లేఖను కూడా, ఇన్విటేషన్ కూడా పంపారు. కాకపోతే బీఆర్ఎస్ అటెండ్ కాలేదు. ఇక మిగతా మంత్రులు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉంటారో వారందరూ కూడా వచ్చారు. సీఎంతో పాటుగా స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ అట్లాగే మంత్రులు, అధికారులు వీరందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు ఉమెన్ రైట్స్ కమిషన్ అట్లాగే లోకాయుక్త, ఉపలోకాయుక్త, దాంతోపాటు ఆర్టీఏ చీఫ్ కమిషనర్ అండ్ కమిషనర్స్, ఈ 3 కమిషన్లకు సంబంధించిన ప్రధానమైన చర్చ జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని అప్లికేషన్స్ కూడా వచ్చాయి. ప్రతిదానికి కూడా రాజ్యాంగబద్ధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో అప్లికేషన్స్ను స్క్రూట్నీ చేసి దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి ఈ కమిటీ ఫైనల్గా చేస్తుంది. 5 ఆర్టీఏ కమిషనర్లు, ఒక హెచ్ఆర్సీ చైర్మన్, 2 మెంబర్లు, అట్లాగే లోకాయుక్త, ఉపలోకాయుక్త, ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో వీటిని గవర్నర్కి పంపిస్తారు. ఈ కమిటీ నిర్ణయం తీసుకొని ఫైనలైజ్ చేసిన వాటినే గవర్నర్కి ప్రతిపాదనలు గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఈరోజు షార్ట్ లిస్ట్ అయిపోయింది కాబట్టి గెజిట్ ఈరోజు అర్ధరాత్రి వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. ఎవరిని దీంట్లో నియమించినా కూడా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ఇది రాజ్యాంగబద్ధమైన పొజిషన్స్ కాబట్టి ఎవరికి కూడా ఇంకా లీక్లు అయితే బయటకు రావట్లేదు. సో మొత్తానికైతే సీఎం దాదాపు సుదీర్ఘంగానే దీని మీద చర్చించారు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం అయితే హెచ్సియుకి సంబంధించిన అంశంపైన మంత్రులు అట్లాగే అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కొద్దిసేపట్లోనే అటు మీనాక్షి నటరాజన్ కూడా మంత్రులతో సచివాలయంలోనే సమావేశం కానుంది. రైట్ ప్రభాకర్. సెకండ్ టాపిక్ చూద్దాం. తెలంగాణలో సన్న బియ్యం పథకంపై క్రెడిట్ వార్ ఫిక్స్ చేరింది. పేదల కోసం ఆలోచించే ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే ఈ పథకం ఖర్చులో మెజారిటీ వాటా కేంద్రానిదే అనే వాదనని తెరపైకి తెచ్చింది బీజేపీ. కిలో రేషన్ బియ్యానికి 37 రూపాయలు కేంద్రమే ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేస్తోంది, రాష్ట్రం ఎంత ఇస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రేషన్ షాపుల్లో మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫోటోని బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తే తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళాతను పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు ఇవ్వాలి. మరోవైపు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టాలని బీజేపీ నేతలు ఆందోళన చేయగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిధులతో సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం కూడా చేశారు బీజేపీ కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, చెప్పండి, అసలు ఏంటి ఈ ఫ్లెక్సీ వార్, ఏంటి సన్న బియ్యానికి సంబంధించి ఇంత డిస్కషన్ ఎందుకు వస్తుంది? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం సంబరాలు జరుగుతున్నాయి. తెల్లవారక ముందే, కోడి కూయక ముందే లబ్ధిదారులంతా రేషన్ దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. కానీ ఇంకొక వైపు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య, 2 పార్టీల మధ్య సన్నబియ్యం సరఫరా అనేది క్రెడిట్ వార్కు దారితీసింది. ఈ విధంగా రేషన్ షాపుల ముందు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అన్నీ కూడా ప్రారంభోత్సవాలు ఇస్తున్నారు. అయితే ఇందులో మెజారిటీ వాటా రేషన్ బియ్యం సరఫరాలో కీలక భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడీ ఫోటోలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ రేషన్ షాప్ కనపడితే అక్కడికి వెళ్ళి ఈ విధంగా మోడీ ఫోటోలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెప్పండి, అసలు మీ డిమాండ్ ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు 5.67,000 ఫ్యామిలీస్ కుటుంబాలకు ఈరోజు మోదీ గారి బియ్యం అందుతున్నాయి. ఏదైతే ప్రజలకు ఇస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇవ్వడం జరుగుతుంది. 1 కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వము 2,800 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి మొత్తము కూడా సన్న బియ్యము అంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇస్తున్నామని చెప్పేసి ఉగాది నుంచి వారు అసత్య ప్రచారాన్ని ప్రజలలో చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి రేషన్ షాప్లో కూడా నరేంద్ర మోదీ గారు కరోనా దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి 5 కిలోల ఉచిత బియ్యము, అదేవిధంగా ఇంకా రాబో 4 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు రేషన్ దుకాణాల ముందు ఈ విధంగా లబ్ధిదారులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేస్తే, ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఖచ్చితంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు కూడా రేషన్ దుకాణాల ముందు ఈ విధంగా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్లో ఉద్రిక్త వాతావరణంకు దారితీసింది. గిర్మాజీపేట ప్రాంతంలో ఈరోజు ఒక హైటెన్షన్ వాతావరణం చోటుకుంది. ఇరు పార్టీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే నేపథ్యంలో పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఆ ఘర్షణ వాతావరణం చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రతీష్. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కకు తప్పుకున్నా తాము మాత్రం తగ్గేదే లేదంటోంది బీజేపీ. బలాబలాల ప్రకారం చూస్తే ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకే దక్కే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా బీజేపీ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తాము ఎలా గెలుస్తామో ముందు ముందు తెలుస్తుందంటున్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం కోసమే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఐఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ తప్పక గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎంఐఎం హస్తగతం కాకుండా బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు కిషన్ రెడ్డి. మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తాము. ఈరోజు మేము ఓటర్స్ కూడా బలమైనటువంటి నెంబర్ మాకున్నది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఏకైక లక్ష్యం. అది మజ్లిస్ పార్టీ హైదరాబాద్కు పట్టినటువంటి ఒక పీడ వదిలించుకోవాలి. మజ్లిస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ అడుగులకు మడుగులొత్తుతూ పనిచేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎలెందర్, బీజేపీ నేతలందరూ కూడా గెలుపుకు సంబంధించి చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి వ్యూహం ఏంటి అసలు? రైట్, లోకల్ బాడీకి సంబంధించినటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రస్తుతానికి బరిలో బీజేపీ నుంచి అదేవిధంగా మజ్లిస్ నుంచి మాత్రమే అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా అవకాశం లేకపోయినప్పటికీ కూడా మేము తప్పకుండా గెలుస్తామనేది మాత్రం బీజేపీ నాయకులంతా కూడా బలంగా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా తీసుకునేది ఒకటే నినాదం, ఎంఐఎం వ్యతిరేకులంతా కూడా బీజేపీకి ఓటు వేయాలి. హైదరాబాద్ని ఎంఐఎం పార్టీ హస్తగతం కాకుండా ఉండేందుకు హైదరాబాద్లో కాషాయ జెండా ఎగరవేసే విధంగా మనం పనిచేయాలనే అంశాన్ని ఒకటి ప్రజల్లోకి పూర్తిగా పార్టీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లెక్క ప్రకారం బలం లేకపోయినప్పటికీ కూడా మాకు అనుకూలమైనటువంటి ఓటర్లు మాకు ఉన్నారు. మా బలం 25 ఉన్నప్పటికీ కూడా మిగతా సపోర్ట్ కూడా మాకు అందుతుంది అనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకటే విషయాన్ని, మజ్లిస్కు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేసి తప్పకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థిని గెలుపొందే విధంగా సహకరించాలి అని చెప్తున్నారు. అంటే దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ కాషాయ జెండా ఎగరాలనే ఒక కోరికతో మాత్రమే ముందుకెళ్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థుల విషయాన్ని గమనిస్తే ఇటు బీజేపీ కేవలం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంపల్సరీగా మజ్లిస్ను గెలిపించే విధంగానే పోటీ నుంచి తప్పుకున్నాయి. సో వాళ్ళ ఉద్దేశం ఏందో మనకు అందరికీ అర్థమవుతుంది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మిగతా ఇప్పుడు ఓటు వేసే వాళ్ళు కూడా గమనించి తప్పకుండా బీజేపీ వైపు నిలబడాల్సిన టైం వచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఏదైతే కాషాయ జెండా ఎగరాల్సిన టైం వచ్చింది కాబట్టి ఓటర్లంతా కూడా దీన్ని గమనించి
ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్తున్నారు. బలం సంఖ్య మనం చూసుకుంటే 112 ఇటు కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పోల్చుకుంటే 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎం పార్టీకి 49 మంది ఓటర్లు ఉండగా ఇటు బీజేపీకి 25 ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కి 24, అదేవిధంగా కాంగ్రెస్కి 14. సో వీళ్ళంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారనే అంశం కొంత ఇబ్బంది, అంటే అందరినీ ఒక ప్రశ్న తలెత్తే విధంగానే కనిపిస్తుంది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇటు బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ని బీజేపీ ఇరుకున పెట్టే విధంగానే ఈ వ్యూహాత్మకంగా ఈ అడుగు వేసింది అనేది మాత్రం చర్చ జరుగుతోంది. సో ఎట్లా దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ లోకల్ బాడీ ఈ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీకి ఎన్నికకు సంబంధించి ఎప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నిక జరుగుతున్నప్పటికీ కూడా ఈసారి పోటీ అనివార్యమైంది. ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఖరి ఏంటి అంటే ఎంఐఎంతో ఎప్పటి నుంచో అంటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఎప్పటి నుంచో అంటుంది, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు ఎంఐఎం గొడుగు కిందే పనిచేస్తున్నాయి, వాళ్లకు మద్దతుగానే వీళ్ళు ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళ వైఖరి ఏంటి, ఈ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ వైఖరి ఏంటి స్పష్టంగా బయటికి తెలియాలి, ఎవరికి మద్దతు ఇస్తారు అనే అంశాన్ని చాలా స్పష్టంగా తెలియాలి అనే ఉద్దేశంతో పోటీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో గెలుపోటములు ఏ విధంగా ఉన్నా కానీ రాజకీయంగా మాత్రం బీజేపీ ఒక మంచి లైన్ తోటే ముందుకు వెళ్తున్నామనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తప్పకుండా మేము కూడా పోటీలో ఉన్నాము, తప్పకుండా గెలిచే తీరుతాము అనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిగా రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ని కాంగ్రెస్ని వాళ్ళ వైఖరి ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగానే ఈ వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్ వేసింది అనేది మాత్రం బయట చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్. థ్యాంక్ యూ. డ్రగ్స్ కనబడితే దబిడి దిబిడే, గ్రాము దొరికినా గుండు పగిలిపోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సిటీలోకి వస్తున్న డ్రగ్స్ ను పట్టుకోవడమే కాదు, అసలు నెట్వర్క్ నే బ్రేక్ చేసే పనిలో పడ్డారు. గన్ను లాంటి కన్నులతో నిఘా పెంచిన స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి దూకుడు చూపిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోకి డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న మరో 3 నైజీరియన్లను పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. 12.5 లక్షల విలువైన కోకైన్, ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 3 నెలలుగా నిఘా పెట్టి మరీ 3 నైజీరియన్లను పట్టుకోవడమే కాదు, ఇండియాలో కంటే విదేశాల్లోనే డ్రగ్స్ ఎక్కువగా తయారవుతుందని గుర్తించారు. ఫారెక్స్ ఏజెంట్ల సహకారంతో నైజీరియన్లే విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని, ఇప్పటి వరకు 500 కోట్ల లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ నెట్వర్క్ ను బ్రేక్ చేస్తేనే డ్రగ్స్ కట్టడి పూర్తిగా ఆగుతుందంటున్నారు. Catch me, he is there. You catch him, he is there. So it keeps on this thing. This money trail has to stop. How they are sending this money out of India, that has to stop. If that is stopped, this thing will stop. ఇటు మంగళగిరిలోనూ డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 8 గ్రాముల కోకైన్, 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు 4గురిని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తేల్చారు. బెంగళూరులో చదువుతుండగా ఏర్పడ్డ పరిచయాలతో ముఠాగా ఏర్పడి ఏపీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా ఇన్నాళ్లు డ్రగ్స్ సరఫరాపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఇక నుంచి నెట్వర్క్ ను బ్రేక్ చేసే పనిలో పడ్డారు. అందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ ను ఎలా బ్రేక్ చేయబోతున్నారు అధికారులు? దానికి సంబంధించిన వివరాలతో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, దేశంలో ఏ రాష్ట్ర పోలీసులకి సాధ్యం కానటువంటి ఆపరేషన్ని తెలంగాణ నార్కోటిక్ పోలీసులు చేశారు. ఇప్పటి వరకు డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుల్లో ఆ డ్రగ్స్ని సప్లై చేసినటువంటి వారిని పట్టుకోవడం, వారిని జైలుకి పంపించడం, ఇక్కడి వరకు మాత్రమే పోలీసుల ఆపరేషన్ ఉండేది. కానీ తెలంగాణ నార్కోటిక్ పోలీసులు మరో అడుగు ముందుకేసి అసలు ఈ డ్రగ్స్ని కొనుగోలు చేసేందుకు సాగుతున్నటువంటి మనీ ట్రైల్ ఏదైతే ఉందో ఆ మనీ ట్రైల్ పైన పోలీసులు ఫోకస్ చేశారు. సో ఈ మనీ ట్రైల్ అంతా కూడా ఇండియా నుండి నైజీరియాకు వెళ్తున్నటువంటి విధానం, అట్లాగే అమెరికా నుండి నైజీరియాకి వయా ఇండియా, ఈ రూట్ని అంతా కూడా నార్కోటిక్ పోలీసులు కనుగొన్నారు. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఒక కేసును ఛేదించేటువంటి పనిలో ఒక అక్యూజర్కి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ని వెరిఫై చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అంతా కూడా బయటపడ్డాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 3 నెలల పాటు మొత్తం అటు టెక్నికల్గా అట్లాగే అటు అక్యూజ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్నిటినీ బేస్ చేసుకొని తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ఈ మనీ ట్రైన్ అంతా కూడా ఆపడంలో సక్సెస్ అయ్యారు. సో ఇక మీదట నైజీరియన్స్కి సంబంధించి అక్కడ నుండి అంటే నైజీరియా నుండి ఇండియాలోకి డ్రగ్స్ వచ్చేటువంటి మార్గం పైన పూర్తిగా పోలీసులు ఫోకస్ చేసి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు పోలీసులు కనుగొన్నటువంటి రూట్ ఏదైతే ఉందో కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ని ఉపయోగించి ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా
ఎవరెవరైతే కన్జ్యూమర్స్ డబ్బులు చెల్లిస్తారో డ్రగ్స్ కోసం, సో కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో కన్జ్యూమర్స్ డబ్బులు వేస్తే ఆ బ్యాంక్ అకౌంట్స్ నుండి తిరిగి ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా అక్కడ ఫారిన్ కరెన్సీలోకి దీన్ని ఎక్స్చేంజ్ చేసే తర్వాత నైజీరియాకి ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా పంపిస్తున్నారు. సో ఈ ట్రయల్ని నార్కోటిక్ పోలీసులు కనుగొన్నారు. సో దాదాపు ఒక 15 మందికి పైగా బ్యాంక్ అకౌంట్స్ నుండి సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా ట్రాన్సాక్షన్స్ నడిచాయనేటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో దీని మెయిన్ అంతా కూడా నైజీరియాకి సంబంధించినటువంటి కింగ్ పిన్ ఎబుకా అనేటువంటి అక్యూజ్డ్ ఉన్నాడు. సో గత 8 సంవత్సరాలుగా అతన్ని పట్టుకునేందుకు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా అతను పోలీసుల దర్యాప్తును అతను తప్పించుకుంటూ ఇంకా పోలీసులకు దొరకకుండా ప్రజెంట్ నైజీరియాలోనే అతను తలదాచుకున్నట్టు తెలుస్తుంది. అతని కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్ ప్రణీత, ఇది 5/5.